జయంతి గురించి మనం చెప్పుకుందాం. అసలు దత్త జయంతి ఎందుకు చేయాలండి? అసలు ఎందుకు చేయాలంటే నీకు అప్పుల బాధలు ఉన్నాయి. ఎవరిస్తారు నీ అప్పుల బాధలు తీర్చేవాడు? దత్తాత్రేయుడు. డబ్బులు రావట్లేదండి, వ్యాపారం చేసినా సరే నోటి దగ్గరికి వచ్చి కలిసి వెళ్ళిపోతుందండి అంటే గురుబలం లేదు నీకు. అందుకే దత్తాత్రేయుడి దత్త జయంతి చేసుకోవాలి. అలాగే ఏమండి మరి నాకు ఆకర్షణ రావట్లేదండి, నన్ను చూసి మా హస్బెండ్ కానీ లేకపోతే మా వైఫ్ కానీ పట్టించుకోవట్లేదండి అంటే గురుబలం లేదు నీకు. చుట్టాల్లో పేరు లేదండి, గురుబలం లేదు నీకు. అన్నిట్లకీ ఒకే ఒక్క పరిష్కారం గురుదేవుడైనటువంటి దత్తాత్రేయ స్వామి. ఆయన ఎవరు? బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వామి ముగ్గురు కలిసినటువంటి రూపం గురుదత్తుడు. ఆయన మీకు గురువు అందుబాటులో ఉన్నా కూడా అందుకోవడం చేత కాదు జనాలకి. నకిలీ జ్యోతిష్కులు, నకిలీ పండితులు, నకిలీ బ్రాహ్మడు, నకిలీ వాళ్ళ దగ్గరికి, చిన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి వీళ్ళకి సిగ్గు లేదు మీ అందరికీ. మనం సాక్షాత్తు దత్తాత్రేయ స్వామి వారే నేనే దత్తుణ్ణి అని చెప్పి హరిహర బ్రహ్మ విష్ణు స్వరూపం అన్నమాట. మొత్తం బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపంతో భూమి మీద కమండలం పట్టుకొని ఐ విల్ టీచ్ యూ అని వస్తే అందుకోవడం చేత కాదు మనకి. ఇక మిగతా వాళ్ళు నేనే దత్తాత్రేయుడు అవతారం వాళ్ళ శిష్యులు ప్రచారం చేస్తారు. మా గురువుగారే దత్తాత్రేయుడు అవతారం. 100 దత్తాత్రేయ స్వామి అవతారాలు వచ్చేసినాయి ఇప్పటికి. అఫ్కోర్స్ ఎవరికి పూజ చేసినా దత్తాత్రేయుడికి చెందుతుంది అనుకోండి, అది వేరే విషయం, అది వేరే ఫిలాసఫీ. కానీ ఇక్కడ నీకు నువ్వుగా దత్తాత్రేయుడిని తెలుసుకోవాలి కదా. అందువల్ల దత్తాత్రేయుడిని తెలుసుకోవడానికి గురు చరిత్ర అనేటటువంటిది ఆయన ఇచ్చారు. జగద్గురు అయినటువంటి ఆ దత్తాత్రేయ స్వామి వారు శ్రీపాద వల్లభుడిగా పిఠాపురంలో పుట్టారు. సరే, ఆయనకు అక్కడ ఫుడ్ ఫ్రీగా పెడుతున్నారు, మంచి బిల్డింగ్లు అవి ఉన్నాయి, ఉండడానికి ఇస్తున్నారు వసతులు అని చెప్పి అందరూ అక్కడికి వెళ్ళిపోతున్నారు. అది చాలా టఫ్. శ్రీపాద వల్లభుడు అంత ఈజీ కాదు. మరి ఎందువలనో చెప్తాను, తేడా చూడండి. శ్రీపాద వల్లభుడి దగ్గరికి ఎవరైనా సరే వాదించడానికి వెళ్ళినా లేకపోతే ఏదైనా చెప్తే దగ్గర కూడా రానిచ్చేవాడు కాదు, నియమనిష్టలు, సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు అని చెప్పి. కానీ గురు చరిత్రను తీసుకోండి, మీరు శ్రీపాద వల్లభ చరిత్ర చదువుకోండి, అలాగా ఆయన చేసింది తెలుస్తుంది. అదే స్వామివారు దత్తాత్రేయ స్వామివారు గాణగాపురంలో దత్తాత్రేయ స్వామివారిగా వెలిశారు. ఒక 2 పండితులు మదమెక్కి మేము వాదిస్తాం మిమ్మల్ని ఓడిస్తామని చెప్పేసి మనకి త్రివిక్రమ భారతి దగ్గరికి వెళ్ళి వాదించమంటే మా గురువుగారు వాదిస్తారు, మీతో మేము వాదించలేమని తీసుకెళ్తే జయపత్రాలు ఇచ్చాయి, లేకపోతే వాదించకపోతే అంటే కనీసం మన గురువుగారు అయినటువంటి దత్తాత్రేయ స్వామి వారు నృసింహ సరస్వతి వాళ్ళ దగ్గరికి రానిచ్చాడు. ఆ రూట్లో వెళ్తున్నటువంటి ఒక మాదిగవాడిని పిలుచుకొచ్చి, పంచమజాతి వాడిని పిలిచి, వారే 7 గీతలు గీయి అని చెప్తే 7 గీతలు గీస్తే 7 జన్మలు ఆ పంచమ జాతివాడు 7 జన్మల్లో ఆయన ఏంటో చెప్పాడు. ఆఖరి జన్మలో ఉన్నటువంటి వేద పండితుడు కాబట్టి వీళ్ళు ఓడించేసాయంటే ఓడించి పడేస్తాడు. బెత్తర పోతారు ఆ గర్వంతో, ఆ మదమెక్కినటువంటి ఆ పండితులు. మరి ఈయన అంతవరకు సీనిచ్చాడు వాళ్ళని తర్వాత క్షమించి వాళ్ళకి మోక్షాన్ని ఇచ్చాడు స్వామి, అనుగ్రహించాడు, క్షమించాడు. వేరే శ్రీపాద వల్లభుడి దగ్గర పప్పులన్నీ ఉడకం. అందుకే గాణగాపురం వెళ్తాం మనం. దత్తాత్రేయ స్వామి వారు ఫ్రెండ్లీ అనమాట. ఏ విధంగా అయితే శ్రీకృష్ణ భగవానుడు ద్వారకలో ఉన్నప్పుడు మన పప్పులు ఉడకవు. ద్వారకలో మహారాజు ఆయన, నువ్వెంత గొట్టంగడివి, ప్రోటోకాల్ ఉంటుంది రాజుకి, చక్రవర్తికి. అందువలన ఒక భక్తుడు ఏం చేశాడు, బృందావనంలో రోజు రాధాకృష్ణులు ఇద్దరూ వచ్చేవారు, దర్శనం అయ్యేవారు. వీడికి సంతృప్తి ఉండాలి కదా, దురాశ, కంటెంట్మెంట్ ఉండదు కదా మనకి, సంతృప్తి ఉండదు. దురాశకి నేను ద్వారకా వెళ్ళి ఆ కృష్ణుడి ప్రేమ కూడా చూస్తాను అంటే కృష్ణుడు స్వయంగా చెప్పాడు, అరే పిచ్చోడా, నువ్వు బృందావనం దాటితే మళ్ళీ అక్కడ దర్శనం కాకపోతే మళ్ళీ నువ్వు వెనక్కి రావడానికి ఛాన్స్ లేదు, ఇక్కడే ఉండదు, మంచిది కాదని చెప్తే మనం వినం కదా. వెళ్ళాడు అక్కడ ద్వారకా దగ్గర. ద్వారకాధీశుడు ఎందుకు వస్తాడు? ఇక్కడ ఫ్రెండ్లీ గాడ్, ఇక్కడ ఫ్రెండ్లీ కృష్ణ, లవ్ గాడ్, లవ్ గురు ఆయన. అలాగే గాణగాపురం దత్తాత్రేయ స్వాములు కూడా ఆయన ఫ్రెండ్లీ టీచింగ్ మనకి క్షమించి చక్కగా బోధిస్తాడు చిన్న ఓపికగా. శ్రీపాద వల్లభుడి దగ్గర ఏముండవు, బెత్తం తీసుకునే యేసుడే. ఎవడైనా నా వస్తువు దొంగిలిస్తే దండమతో కుట్టబడును అని బోర్డు పెడతారు చూడండి అక్కడ. కానీ మన నృసింహ సరస్వతి స్వాముల వారు ఏం చేయరు, కమండలాలు ఎత్తుకుపోయినా ఏం చేయడు. కాబట్టి ఈ విధంగా మనకి గాణగాపురంలో నిత్య నివాసి అయిన, ఆ చక్కగా నిత్య విహారి అయిన, రోజు 12 గంటలకు భిక్షకు వస్తానన్నాడు. అంతర్ధానమైపోయి శ్రీశైలంలో వెళ్ళిపోయారు. 12 సంవత్సరాల పాటు ఇక్కడే ఉన్నారు. కారంజాలో పుట్టారు. గాణగాపురం అంటే ఆయనకి పంచప్రాణాలు. అందువలన ఆయన మన కర్మలన్నీ కూడా తొలగించేటటువంటి దేవుడు ఆయన, మాస్టర్ ఆయన.
కాబట్టి గణగాపురం అనేటటువంటిది ఒక విశ్వవిద్యాలయం, ఒక యూనివర్సిటీ. అక్కడ మనకి ఏమున్నాయిరా నాయన అంటే భీమా అమరజా నది సంగమం ఉంది. ఆ సంగమం దగ్గర గురుస్థానం ఉంది. ఆ రావి చెట్టు దగ్గర, ఆ మేడి చెట్టు దగ్గర స్వామివారు తపస్సు చేశారు. ఆ చెట్టు ఇప్పటికీ ఉంది. దాని చుట్టూ ప్రదక్షిణాలు చేస్తాం మనం. గురుస్థానం మేడి చెట్టు చుట్టూ, రావి చెట్టు పక్కనే ఉంటుంది. అక్కడి నుంచి అక్కడే స్వామివారు భీమా అమరజా నది సంగమంలో ఉండి అక్కడ గుడి కూడా ఉంటుంది. అక్కడి నుంచి మఠానికి వెళ్ళేవారు. ఆ మఠంలో స్వామివారు గురుదేవులు అక్కడ ఉండి భక్తులను అందరినీ అనుగ్రహించేవారు. అక్కడి నుంచి మళ్ళీ అక్కడే అది ఇదేమో భక్తి క్షేత్రము, భక్తి స్థానం అంటాం. ఈ యొక్క భీమా అమరజా నది సంగమం ఉంది. అక్కడికి వచ్చేసరి మఠం దగ్గర కర్మస్థానం, కర్మం తొలగిస్తాడు. ఏ దేవుడు కూడా కర్మం తొలగించాడు నాయన, నీ కర్మ నువ్వే అనుభవించంటాడు. అది దైవతత్వం. నీ ఎవడు చేసుకున్న కర్మ నీవు అనుభవించడమే. చెప్పుటయే నా ధర్మము, వినకపోతే నీ కర్మము అంటాడు మేస్టార్ కృష్ణుడు. కాబట్టి అటువంటి మేస్టార్ మనకు దత్తాత్రేయ స్వామి వారు కాబట్టి ఏదో రకంగా మన కర్మలు తీయాలని చూస్తాడు. అది కర్మస్థానం, కర్మలు పోతాయి. ఇక మూడోది అక్కడికి వెళితే మనము ఎక్కడికి వెళ్తాము, మనం కల్లేశ్వరం. ఆ కల్లేశ్వరం దగ్గర శనీశ్వర స్వాముల వారు ఏం చేస్తారో స్వయంభూగా వెలిశారు. కాబట్టి మనము ఈ మూడిట్ల యొక్క దర్శనం మోక్షస్థానం అంటాం, ముక్తి స్థానం అంటాం దాన్ని. ఈ మూడిట్లని కలిపితే మనకి చక్కగా మోక్షం అనేటటువంటిది వస్తుంది, పరిపూర్ణమవుతుంది. గురుదేవుడు అయినటువంటి దత్తాత్రేయ స్వామి వారు ఊరెళ్ళి గణగాపురం వెళ్ళి అక్కడ పాదుకా దర్శనం చేయాలి. ఎప్పుడు కూడా గురుక్షేత్రాల్లో పాదుకల దర్శనం లేనిదే వస్తే నీకు పరిపూర్ణం కాదు. ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి. కాశీ కుండ అని ఉంటుంది అక్కడ ఒక భక్తుడు కాశీ వెళ్తానంటే ఎందుకురా కాశీ అని చెప్పి ఇలా కొడతాడు శటకాతో. కొట్టగానే ఠక్ మరి గంగమ్మ తల్లి వచ్చేసింది. ఆ బావి ఇప్పటికీ ఉంటుంది. అలా ఒక రైతును ఉద్ధరించాడు. తన మంచి పంటకు వచ్చినటువంటి పొలాన్ని కోసి పడేస్తాడు. మంచి ఇంకా పాలు ఇంకా ఉన్న పొలాన్ని. తర్వాత ఆ ఊర్లో అందరికీ కూడా మిగతా వాళ్ళ పొలాలన్నీ కుళ్ళిపోయినాయి. ఈయన కోసేసాడు కాబట్టి తుఫాను వచ్చినా సరే నీళ్లు నిలబడి ఉండి ఆ నీటిలో మొలకలు వస్తాయి. మిగతా వాళ్ళు ఏమో ఆల్రెడీ చెట్లు ఉన్నాయి కాబట్టి మొక్కలు పెద్దగా ఉన్నాయి కాబట్టి కుళ్ళిపోయినాయి. అటువంటి భక్తుడిని తర్వాత విరక్కాసేసింది. ఆయనే అందరికీ పంచాడు. మరి ఎన్ని లీలలు చేసినటువంటి ఆ దత్తాత్రేయ స్వామి వారు పుట్టినరోజు ఈరోజు గురుచరిత్ర పారాయణ చేయండి, గురుచరిత్ర పూజ చేయండి. పూజ కోసం ఇలా చేయాలండి అలా చేయాలని బిల్డప్ లక్కర్లేదు. పసుపు కుంకుమ వేయడం, గంధం వేయడం. ఓం దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర ఈ మంత్రం చాలు. ఓం దత్తాత్రేయాయ నమః అంటూ ఈ మంత్రం చాలు. గానగా మీ దగ్గరలో ఉన్నటువంటి దత్తాత్రేయ స్వామి వారి గొళ్ళకి వెళ్ళండి, లేదా గానగాపురం వెళ్ళండి. ఫ్రీగా భోజనాలు, ఫ్రీగా ఉండడానికి అన్ని వసతులు ఉన్నాయి. కాబట్టి ₹1 కూడా ఖర్చు అవ్వదు. భీమా అమరజా నది దగ్గర కొన్ని వందల మంది, వేల మంది పడుకుంటారు. మీరు అక్కడ పడుకోవచ్చు. ఆశ్రమాలు ఉన్నాయి, లాడ్జీలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కాబట్టి బ్రహ్మాండంగా స్వామివారి యొక్క అనుగ్రహాన్ని చూడండి. ఆ రోజు దత్త జయంతి రోజున మాత్రం దర్శనం చాలా బీభత్సంగా ఉంటుంది. ఆ రోజు వెళ్ళకండి. దత్త జయంతి రోజున ఇంట్లో చేసుకోండి. ఆ ముందు రోజు వెళ్ళండి దర్శనం, తర్వాత రోజు వెళ్ళండి, ఖాళీగా ఉంటుంది. లేకపోతే తొక్కి పడేస్తారు. వికలాంగులు, ముసలోళ్ళు, చిన్నపిల్లలను తొక్కేస్తారు. జాగ్రత్త. శుభమస్తు.